అంటే మీకు ఎంత టైం పట్టిందండి? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ పర్టిక్యులర్లీ ఇన్ ఎ డే? యాక్చువల్లీ సార్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల డెడికేటెడ్‌గా ఏపీపీఎస్సీకి తక్కువ టైమే డెడికేట్ చేశాను. బికాజ్ స్టాండర్డ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ హెల్ప్ చేసింది. ఓహ్! ఓన్లీ ఎక్స్‌ట్రా ఏదైతే ఏపీపీఎస్సీకి ఏపీ రిలేటెడ్ స్టఫ్ చదువుతామో అది మాత్రమే ఐ ప్రిపేర్డ్ సెపరేట్‌లీ. ఓకే. అండ్ మేజర్ స్టఫ్, మేజర్ బేసెస్, కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇదంతా యూపీఎస్సీ సర్వీస్‌లోనే ఐ యూజ్డ్ టు రీడ్. తక్కువ టైమే అనిపిస్తది. బట్ థింగ్ ఏంటంటే దేర్ ఈస్ ఎ ఫౌండేషన్ బ్యాక్ దేర్. అంటే యూపీఎస్సీ సిలబస్‌తో పోలిస్తే ఏపీపీఎస్సీ సిలబస్ చాలా వరకు ఓవర్‌లాప్ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ ఎంత పర్సెంటేజ్ వరకు ఉండొచ్చంటారు? ద డిఫరెన్స్. డిఫరెన్స్ ప్రిలిమ్స్‌కి వస్తే ప్రిలిమ్స్ ఈజ్ మోర్ లైక్ వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. ఇఫ్ వీ ఆర్ ప్రిపేరింగ్ సిన్సియర్లీ ఫర్ యూపీఎస్సీ, వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ విత్ సీసాట్ నాలెడ్జ్ అండ్ యూపీఎస్సీ నాలెడ్జ్ అండ్ లిటిల్ ఏపీ నాలెడ్జ్ ఉంటే చాలు. వీ కెన్ Okay. పుల్ ఆఫ్ ద ప్రిలిమ్స్. మెయిన్స్‌కి వచ్చేటప్పటికి యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పెసిఫిక్ డెడికేటెడ్ నాలెడ్జ్ ఉండాలి ఏపీ పైన. AP history is the most thing, I think so, most time taking thing is AP history. ఎందుకంటే అది nowhere we touch that in UPSC syllabus. యూపీఎస్సీ హిస్టరీ. యాహ్! Not even ancient history, modern, medieval, ఏ history of the AP ని కూడా మనం we don't study. We ఓకే. just quote the names in the central syllabus. So that is one thing that we lack in UPSC. Another thing that we lack is economy. Economy వచ్చేసి వెరీ రీసెంట్ డేటా కావాల్సి వస్తుంది. వి కాంట్ ప్రిపేర్డ్గా ప్రిపేర్ అయ్యి ఉండలేము. మనం రీసెంట్ డేటా కోడ్ చేయాలి. రీసెంట్గా ఏపీలో ఏమేమి డెవలప్మెంట్స్ అయినాయో వీ హ్యావ్ టు రీకలెక్ట్ అండ్ డూ ఆల్ దిస్. దిస్ ఈజ్ అనదర్ స్టఫ్. హాఫ్ ఆఫ్ ద ఎకానమీ పేపర్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏపీ నాలెడ్జ్ అండ్ ఎస్ఎన్టీ అండ్ ethics, polity, these things are very both overlapping concepts. ఓకే. అంత ఎక్కువ ఏపీ స్టఫ్ ఎక్కువ డెడికేటెడ్గా తక్కువే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అండ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఎస్ఎన్టీ షుడ్ బి ఫ్రమ్ ద ఏపీ.